ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనుకబడింది. మా ఉపాధ్యాయులు నా మీద పూర్వం ఉండే సదాభిప్రాయం 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు, సంధ్య వద్దు, 4 ఏళ్ళు నరసాపురంలో చదివి వెలిగించింది, చేసిన నిర్వాహం చాలు, ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కరకు వస్తాయి, ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి, అంచేత నరసాపురం వెళ్ళి నీ పెట్టా బేడా తెచ్చుకో అన్నారు. నేను 7 ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ కూడా అయిపోయిందనుకొని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమిలాడాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెర్రివాడు, సావాసాల వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికేం తెలివితేటలు లేవా, అక్షరం ముక్క రానివాడా, ఇక్కడ కూర్చొని చేసే నిర్వాహం ఏముంది, వాడన్నట్టుగా ఆ మెట్లు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకొనినండి, తర్వాత సంగతి ఆలోచిద్దామంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సంజ్ఞ చేసింది. నేనేది సందని ఒక ఉజాములో బయటపడి ఏకాయికి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లో వెళ్ళడానికి, అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గువేసింది. కాననైతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరొకంతమంది 7 కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టర్ గారు నన్నెట్ట మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ ఏడైన బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు అని ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీకు లాభమేమీ లేకపోవడమే గాని ఇక్కడ చదువు సన్నగిల్లుతోన్నది సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావాల్సిన వాడవు, తెలివైన వాడవు, ఇంకా ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ చిత్తం మండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం ఇంటిపై దగ్గరున్న మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక, కొట్టలేక అప్పటికి కూర్చుకున్న అస్తమానం నన్ను గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఒడుకులేగాగు అయ్యింది గనుక పెళ్లి కూడా చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుందని, ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకుంటాడేమో అని, లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండుడేమో అని నిర్ణయించుకుంటానేమో అని ఊహించుకుంటాడు. ఈ సంగతి 2-3 చెవిన పడేసి ఉంటాడు. అక్కడ ఆయన నుంచి ప్రయత్నమేమి లేకుండా సంబంధాలు రాసాగినవి. మంచి రోజు ఉన్నప్పుడల్లా ఎవరో ఒకరు పెళ్లి వారొచ్చేవారు. ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చెంత మాట్లాడడం జరుగుతుండేవి. తర్వాత జరిగిందేమిటో నాకు తెలియదు గాని ఏ సంబంధము మా నాన్నకు నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్లి కొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండు లాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆస్తిని పంచుకోవడానికి మరెవరూ లేనివాడు, పైగా 5వ ఫారం చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడమేంటి ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగా లేకపోవడమో, కూలాదీశిలో నచ్చకనో, కట్నకానుకల దగ్గర పట్టింపో ఏమైతేనేం నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదనుకొని ఇలా ఎలాగైనా మానిపించేయాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరైన ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతురుని నేను చూస్తే కానీ వీలు లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదేదో బాగున్నదని, ఆఖరికైతేనేం మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు. మా నాన్నగారు వాకప్ చేయగా వారి సంగతులు సందర్భాలు నచ్చినాయి. కట్న కానుకలు బాగానే ముట్టజెప్తారంట, జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నాయట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు. మేము అక్కడ పడవ కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికెళ్ళాం. మేము వస్తున్నామని వారికి ముందు కబురందిందో అందిన
వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంగానో పెళ్లి కూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనో ఏలూరులో ఎక్కడో వెళ్ళినట్టు తెలిసింది. ఇది అలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి మా మాయమయ్య ఒక్క మాట వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకపు చేసుకొచ్చాడు. పిల్ల తల్లి ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరినీ మమ్మల్ని గౌరవంగానే కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేము పిల్లను చూడడానికి అభ్యంతరం ఏమి లేదని నచ్చజెప్పి ఒక పావు గంటలో కన్యను అనుకరించి తీసుకువచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లను చూసేసరి వారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిన్న సన్నగా ఉన్నది, రివటల పొడుగ్గా ఉన్నది, మంచి నిగారింపుగా కూడుకున్న నలుపు చింతకాయలంటే చూపు వాసి చిన్నగా ఉన్న కన్నులు, ఈ పక్కను ఆ పక్కను చెవులను అందుకోవలసిన నేత్రద్వయం, లేకపోయిన మొహం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగము మాత్రమే ఉన్న నాసికా పుట్టలు, శరీరఛాయతో తులతూగే నల్లని పరికని, కోటు ఇంతవరకు చూచే వరకు సర్వేనా మూర్ఛ అయినట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నుదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఇవి వరహవై సైపల జాలరా అని జావిలి అందుకొని, బాబోయ్ అందమనుకున్నంత పుత్రకేమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్న మామయ్య కొయ్య కొరకబోయాడు. మా అమ్మ మాట చెప్పనక్కర్లేదు, 2 నిమిషాలు ఒక యుగం అనిపించింది. భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడు మాట్లాడదని, మనిషి బాగుంది బాబు, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసునుగాను నాయన, ఇక వెళదామంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ, ఇప్పుడు వెళ్ళడం ఏమిటి, బావగారు రాత్రికి వస్తారు, చూచి వెడుదురు గాని ఈ లోపల మీరు భోంచేయండి, విశ్రమించుదురు గాని, పొద్దున్న ఎప్పుడు భోంచేశారో లేవండి అన్నాడు. మా మామయ్య, బావగారు కతుకుతే అతకదన్నారు, సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి, అందుకే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను, దయచేయండి లేవండి, ఇక ఆలస్యం చేయకండి ఎదురుగుండా ఉన్నవారింటికి తీసుకెళ్లి పాద ప్రక్షాళన నీళ్లు వగైరా అందించారు. మేము కాళ్ళు కడుక్కునే లోపే వడ్డనించిన పిలుపు వచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమానిని కూర్చున్నాము. ఆయన భోజనం చేయలేదు. విస్తార్లో చేయి పెడదాము కదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా బారకేసి చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండి. మామయ్య విస్తరట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లం పచ్చడి వగైరాలు చవి చూసి తల వంచుకొని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి పల్లి నుంచి ఒక ముసలాయన ఏమో వాళ్లకు పాపం 2 అరిసెలు వడ్డించపోయాడు. అన్ని ఇంటి పనులు ఇలాంటి పనులు చేస్తావేం, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లను తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించి మాకు వినపడింది. నాకు పచ్చడి చాలా ఇష్టం, అంటే అది కాస్త కొంచెం వేయండి అందాం అనుకుని నోటిదాకా చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఒక పెద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నా కుక్కిరికి బిక్కిరికి అయి చేసింది. మా అమ్మ ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుని ఎలాగో విస్తార్లు దగ్గర నుంచి లేచి బయటపడ్డాము. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి అబ్బికం మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకుని మధ్యాహ్నం మిగిలిన తద్దినము వంట వండించింది. గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనో లేదు, మాకు తెలియదనే అనుకుంది. ఏమైతేనేం పర్యవసనం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానే లేదు. మేము తెల్లవారుజామున లేచి మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడుగున ఈ సంఘటన తలుచుకుని విరగబడి నవ్వుకున్నాం. మాకు నాన్నగారికి జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేము ఆపు చేశాము. ఇక నా పెళ్లి వారెప్పుడు మాకు ఉత్తరమన్నా వ్రాయలేదు. నేను మా నాన్నతో, మా అమ్మతో, మామయ్యలతో అండ చూసుకొని నేను ఇంకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమన్నా అనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించుకో మాట్లాడుకున్నారు
చాలా కష్టంగా ఉంటుందన్నాను. ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదేమనుకున్నాడో మాట్లాడకుండా ఊరుకున్నారు. మర్నాడు నేను నర్సాపురం వెళ్ళాను. తర్వాత పార్ట్ కోసం వెయిట్ చేస్తుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.